నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో మంచు కరుగుతోందా? షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత నిప్పు కనికెల్లా మరిన ఇరు దేశాల బంధం ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కుతోందా? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ హాజరు కావడం ఇప్పుడు ఒక చారిత్రాత్మక మలుపుగా మారింది. కేవలం 4 గంటల పర్యటనలో జయశంకర్ అటు తారిక్ రెహమాన్ తో జరిపిన భేటీ, ఇటు గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణ దిశగా అడుగులు వేయడం సౌత్ ఏషియన్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ మార్పు వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. బంగ్లాదేశ్ గడ్డపై రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేక ప్రకటనలతో ఇన్నాళ్ళు ఉక్కిరిబిక్కిరైన ద్వైపాక్షిక సంబంధాల్లో ఇప్పుడు ఒక సరికొత్త చాప్టర్ మొదలైంది. ఫిబ్రవరి 12న జరగబోయే బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం, భారత్తో స్నేహం కోసం సానుకూల సంకేతాలు పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కీలక తరుణంలో తారిక్ రెహమాన్ తల్లి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూయడంతో భారత్ చాకచక్యంగా స్పందించింది. స్వయంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఢాకాకు చేరుకుని ఖలీదా జియాకు నివాళులర్పించారు. తారిక్ రెహమాన్ను కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పంపిన ప్రత్యేక సంతాప లేఖను అందజేశారు. ఖలీదా జియా విజన్ ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా ఉంటుందని మోదీ ఆ లేఖలో పేర్కొనడం బంగ్లాదేశ్ కొత్త నాయకత్వానికి భారత్ ఇస్తున్న అతిపెద్ద భరోసా. కేవలం దౌత్యపరమైన పరామర్శలకి పరిమితం కాకుండా దశాబ్దాలుగా నలుగుతున్న గంగా జలాల పంపిణీ వివాదంపై కూడా కీలక ముందడుగు పడింది. 1996లో కుదిరిన ఈ ఒప్పందం డిసెంబర్ 2026తో ముగియనుంది. అయితే అంతకంటే ముందే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రక్రియను ఇరు దేశాలు అధికారికంగా ప్రారంభించాయి. 30 ఏళ్ల తర్వాత ఇరు దేశాల అధికారులు సంయుక్తంగా గంగా, పద్మా నదుల్లో నీటి మట్టాలను కొలవడం మొదలుపెట్టారు. పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా పాయింట్ వద్ద, బంగ్లాదేశ్లోని హార్డిన్స్ బ్రిడ్జ్ వద్ద ఈ మెజర్మెంట్స్ జరుగుతున్నాయి. ఇది కేవలం నీటి పంపిణీ మాత్రమే కాదు, ఇరు దేశాల మధ్య పేరుకుపోయిన విభేదాలను కడిగేసే ప్రయత్నం. ఒకవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, మరోవైపు బంగ్లాదేశ్ ఎన్నికల వేళ ఈ జలాల ఒప్పందం రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం. అయినప్పటికీ తారిక్ రెహమాన్ సానుకూల వైఖరి, భారత విదేశాంగ శాఖ చురుకైన కదలికలు చూస్తుంటే భవిష్యత్తులో భారత్ బంగ్లాదేశ్ బంధం మరింత దృఢంగా మారుతుందని స్పష్టమవుతోంది. ప్రాక్టికల్ థింకింగ్, ఒకరిపై ఒకరు ఆధారపడే తత్వంతోనే ఈ బంధం ముందుకు సాగుతుందని బంగ్లా హైకమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్లో రాబోయే కొత్త ప్రభుత్వం భారత్తో ఎలా నడుచుకుంటుందో చూడాలి.